శారీరక సంబంధమైన దొంగ యేసయ్య శిలువ దగ్గరికి వచ్చి మారిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వింటున్నారా? యేసయ్య శిలువ దగ్గరికి ఇద్దరు దొంగలు వచ్చారు కదా, దొంగల మధ్య శిలువ వేశారు కదా. ఒక దొంగ ఏమయ్యాడు? మారిపోయాడు. ఇంకో దొంగ ఏమయ్యాడు? మళ్ళా దొంగగానే. అయితే మారిన దొంగ మంచివాడు, మారకుండా అలాగే ఉన్న దొంగ నరకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా పరిస్థితి ఏం తెలుసా? తను జీవిత కాలం అంతా కూడా వేషధారిగా జీవించాడు, దొంగగా జీవించాడు. ఎక్కడా మారలా, మార్పు లేదు. అతనికి దేవుడు అన్న, దేవుని వాక్యం అన్న, దేవుని సన్నిధి అన్న భయమే లేదు. గుండెల్లో భయం లేదు, జీవితంలో భయం లేదు, మాటల్లో భయం లేదు. వాళ్ళటువంటి వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, భయం లేకపోయినా ఎలాగో బ్రతుకుతున్నా నాకు కాలం జరిగిపోతుంది అనుకుంటారు. అవునా కాదు చెప్పండి? నేను తింటున్నాను, ఉంటున్నాను, బట్టలు వస్తున్నాయి, బాగానే జరుగుతుంది, హాయిగా ఉన్నాను అనుకుంటారు. ఒక కాలం వచ్చింది, తీర్పు కాలము. చెప్పండి ఏ కాలం అంట? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. ఆ మాటను మీరు చదవాలి. 18వ వచనం చదవండి. 18వ వచనం. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలం కొన్నాడు. అతడు తల్లకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చింది. యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దము అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థము. తర్వాత బైబిల్ రాయబడి ఉంది, అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకున్న గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. బైబిల్లో ఇలాంటి మాటలు కూడా ఉంటాయా? ఉంటాయి. విశ్వాసులకు విశ్వాస సంబంధమైనవి, అవిశ్వాసులకు అవిశ్వాస సంబంధమైనవి. మరి బరి తెగించి భయం లేకుండా జీవించే వారికి రావాల్సినటువంటి ఉగ్రత, తీర్పు సంబంధించిన మాటలు బైబిల్ అన్నీ అందరికీ ఉంటాయి. బైబిల్లో ఏం చెప్పాడు? ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలు సంపాదించాను, ప్రభు నమ్ముకున్నాను. ప్రభు దగ్గర ఏం సాక్ష్యం? దొంగ. ఆ డబ్బు పెట్టి పొలం కొన్నాడంట. ఆ పొలానికి ఏం పేరు పెట్టారు? అకెల్దము. అకెల్దం అంటే రక్తపు భూమి. ఆ భూమిలో ఏం పండదో? రక్తం తప్ప. అది పంట పండే భూమి కాదు. అందుకు దేనికి చేశారు? దేవుని ప్రజలందరూ చచ్చిపోతే బూడ్చిపెట్టే భూమిగా మార్చారు. అంటే అది ఏ భూమి అయింది చెప్పండి? శ్మశానం అయింది. శ్మశానం భూమి అయింది. ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? చివరికి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఉరి వేసుకొని ఆ ఉరి కూడా తెగి కిందకి పడితే నడిమికి బద్దలై పేగులన్నీ బయటకు వచ్చి దుర్మరణం చెందాడు. తన జీవితం అంతం ఎలా ఉందంటే భయంకరం. చెప్పండి ఎలా ఉంది చెప్పండి? అది భయంకరం, ఊహించలేనిది. ఊహించలేనిది. ఈ రోజున మాటలు వింటాం దేవుని బిడ్డలారా. ఇస్కరియోతు యోధ ఏమనుకున్నాడంటే, నేను 30 వెండి నాణాలను కమ్ముకుంటే ఏమి నాకే లాభం, నేను ఏమి చేస్తే ఏమి, నా మనసు నచ్చినట్టు నేను చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, ఎవరు అడిగేవాళ్ళు, నన్ను అడగడానికి ఎవరికి హక్కు ఉంది అని అలాగున జీవించాడు ప్రభువు దగ్గర వేషధారిగా. చివరికి తన జీవితానికి బదులు, ఆశీర్వాదానికి బదులు ఏమొచ్చిందంట? శాపం వచ్చింది. అంటే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉండి అతడు దేవుని యొక్క ఆశీర్వాదం ఏమైపోయాడు? కోల్పోయాడు. ఏమొచ్చింది? శాపగ్రస్తమైన మరణము వచ్చింది. పేగులను బయటకు పడ్డ దుర్మరణం చెందాడు. చూసావా? చాలామంది ఈ రోజులు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే ఇస్కరియోతు యోధలాగా బ్రతికిన చాలు, పర్వాలేదు అనుకుంటున్నారు. ఇస్కరియోతు యోధలని సాక్షి వచ్చినా పర్వాలేదు అనుకుంటున్నారు. చివరికి ఇస్కరియోతు యోధ మీదకి వచ్చిన మరణం కూడా వచ్చింది.